శ్రీకాకుళం జిల్లాలో రియల్ మాఫియా జడలు విప్పుతోంది. చెరువులు, వాగుల్ని కబ్జా చేసేస్తోంది. సాగునీటి వనరుల్ని యథేచ్ఛగా ఆక్రమిస్తూ అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తోంది. అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడం వల్ల రియల్ మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. శ్రీకాకుళం జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. రణస్థలం మండలం జాతీయ రహదారికి ఇరువైపులా వాగులు, చెరువులు, డీకేటీ పట్టా భూములు రియల్ మాఫియా చేతుల్లో చిక్కుకుంటున్నాయి. సాగునీటి చెరువులకు నీటిని తీసుకెళ్లే వాగులు సహజ సిద్ధంగా ఏర్పడిన నీటి బంధులను కప్పేయడంతో అవి ఉనికిని కోల్పోతున్నాయి. పిసిని గ్రామ రెవెన్యూ పరిధిలో ఇటీవల ఓ సంస్థ వేసిన లేఅవుట్కు రహదారి సౌకర్యం కోసం వాగులను, బందలను కప్పేశారు. ఇక్కడ వాగుల ద్వారా నిలివాడ, పతివాడపాలెం, పిసిని సాగునీటి చెరువులైన దన్నాన చెరువు, బొంగల చెరువు, కైవాని చెరువు, ఈదల చెరువు, ఎర్రబంద చెరువులకు నీరు వెళ్తోంది. ఈ చెరువులకు వెళ్లాల్సిన వాగులను రాత్రికి రాత్రి కప్పేసి రహదారిని నిర్మించేశారు. ఇక్కడ నీటి వాగులు ఉన్నాయండి. ఈ నీటి వాగుల కింద 4-5 చెరువులు ఉన్నాయండి. ఈదల చెరువు, బొంగల చెరువు, కైవాని చెరువు, రౌతల చెరువు, దన్నం చెరువు, ఎర్ర చెరువు అని చెప్పి చెరువులు ఉన్నాయండి. 4 బెట్లు ఉన్నాయండి. 100 మంది రైతులు ఉన్నాం. 200 ఎకరా భూమి ఉందండి. వీళ్ళందరూ ఏటి అవ్వాలి? వస్తున్న నీరుని ఆపేసి మా పొట్టలు కొట్టడానికి వాళ్ళ వ్యాపారాల కోసము, వాళ్ళ బతుకుల కోసం మా పొట్టలు కొడతారండి. వీళ్ళు 3,000కి 4,000 తీసుకొని ఎన్ఓసి పెట్టేసి, ఆర్డీకి కలెక్టర్కి ఎన్ఓసి పెట్టేసి ఇక్కడ 10 లక్షలు, ఇక్కడ 15-20 లక్షలు చేసి అమ్ముకుంటారు ఇక్కడ భూమి. డీకేటీ పట్టా భూములకు తెరచాటుగా నిరభ్యంతర పత్రాలు చేయించి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. వీరికి అధికారులు సహకరిస్తుండటంతో ఆక్రమణల పర్వం యథేచ్ఛగా సాగుతోందని నిలివాడ, పిసిని, పతివాడపాలెం రైతులు ఆందోళన చెందుతున్నారు. సుమారు మా తాతల కాంచి D4 మాకు పాస్ బుక్లు కూడా ఉన్నాయి. ఇక్కడ కన్సల్ట్ అదే స్థానిక విఆర్ఓలు, పంచాయతీ ప్రెసిడెంట్లు, ఇక్కడ ల్యాండ్ లార్డ్ కలిపి ఏం చేస్తారంటే ఏ విధంగా చేస్తారు, ఎంఆర్ఓ ఎక్కడ మామూలుగా 5 లక్షలు 3 లక్షలు తీసుకుని తర్వాత కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎవరితో పెద్ద ఆఫీస్తో లింక్ ఆఫ్ అయ్యి అక్కడ సర్టిఫికేట్ తెచ్చి జిరాయితీగా ఇచ్చేసుకుని రిజిస్ట్రేషన్ చేస్తాం సార్. మా తాతల తండ్రుల కాంచి ఇక్కడ మా భూమి ఉంది, మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. తాతలు తండ్రులు అందరూ పోయి మేము ఉన్నాం. మేము కూడా అది అమ్మడానికి మమ్మల్ని ఎంతోమంది అడిగారు, మేము అమ్మలేదు. అది ఉంచుకున్నాం, మా భూమి లేదనేసి ఉంచుకున్నామండి. అది వ్యవసాయం చేసుకుంటున్నాం ఇప్పుడు కొన్నాం. మరి ఈ ఉపాధి పనులు వచ్చి మేము ఉపాధి పనులకి ఎంటర్ వెళ్ళిపోయామండి. వాళ్ళు ఏ రాత్రో పగలో వచ్చి మాకు అమ్మిందంటే తీసుకోవాలండి. అమ్మంది కూడా మొక్కలే పీకిసి, సర్వేరాలో పీకిసి ఏకం లెవెల్ చేస్తారండి. ఆక్రమణ వ్యవహారాన్ని రణస్థలం తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లగా దీనిపై విచారణ జరిపిస్తామని చెప్పారు. పిసిని అనే గ్రామంలోనే ఎవరో లేఅవుట్ వేస్తున్నాడు గాను వాగు రస్తా ఏదో కప్పేశారని చెప్పేసి నేను కంప్లైంట్ వచ్చింది. ఒకవేళ అటువంటివి ఏవైనా జరిగి ఉన్నట్లయితే వెంటనే ఇమీడియట్గా మా హైయర్ అథారిటీస్కి లెటర్ రాసి వెంటనే వాటిని చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని నీటి వాగుల్ని మళ్లీ ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.